Thanks for watching BVR TV News. తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్ లాంటి ఈ క్లాసికల్ డ్యాన్స్లకు ఉండేటువంటి ఆ గొప్పదనం నిజంగా అది వేరేనండి. నిజంగా చెప్పాలంటే సో క్లాసికల్ వైపు చాలామంది ఈ జనరేషన్ పిల్లలు అడుగులు వేయలేకపోతారు. ఎస్, క్లాసికల్ డాన్సర్గా మంచి పేరు, ఒక ప్రఖ్యాతను సాధించుకున్నటువంటి అప్పం చందన గారు మనతోనే ఉన్నారు. సో చాలా యంగెస్ట్ ఏజ్, నాకు తెలిసి ఒక 18 సంవత్సరాల్లోనే ఒక మంచి ప్రావీణ్యత సాధిస్తూ ఉన్నారు. సో యాజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్లో నిజంగా వీరి మెలకువలు కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా అద్భుతంగా నేను నిజంగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. సో ఇట్లాంటి ప్రతిభావంతులైనటువంటి నాట్య మనుల్ని నిజంగా బీవీఆర్ టీవీ న్యూస్ అనేది అభినందిస్తూ ఉంది. సో నేపాల్ నుంచి వెళ్ళి ఒక అవార్డు, అంటే తెలంగాణలోని ఫస్ట్ ఉమెన్గా వీరికి ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థానం ఉంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. అలాగే రియాలిటీ షోలో కూడా వీరు పాల్గొన్నారు. సో ఇప్పుడు లైవ్లలో ఒక 2-3 పర్ఫార్మెన్స్ కూడా వీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో లైవ్లలో కూచిపూడి, భరతనాట్యం, కథక్ లాంటి లైవ్లలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ముందుగా నా దగ్గరికి వచ్చి నా టాలెంట్ని గుర్తించి ఇక్కడికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్న బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. యాక్చువల్లీ మీకు 18 ఇయర్స్ అని చెప్పేసి విన్నాను. సో ఇంత చిన్న వయసులోనే మీరు నిజంగా మంచి ప్రఖ్యాతగాంచినటువంటి డాన్సర్గా ఎదిగారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయాలి అనే ఉంది. సో నేను 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాను డ్యాన్స్, అండ్ ఇంకా చేయాలి. ఓకే మేడం, ఇప్పుడు మీరు అంటే ట్రైనర్గా కూడా మీరు, అంటే డ్యాన్స్ టీచర్గా కూడా మీరు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు యాజ్ ఎ టీచర్గా ఉన్నారు? నేను 2 ఇయర్స్ అవుతుంది డ్యాన్స్ టీచర్గా చేయబట్టి. అంటే మా గురువు కొంత వెంకటేశ్వర్లు సార్ దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తున్నాను. కరీంనగర్ బ్రాంచెస్, సార్ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాంచెస్లో నేను అసిస్టెంట్గా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు కరీంనగర్ వెళ్ళి వస్తారా? బేసికల్లీ మీరు వరంగల్ వాసులు, సో కరీంనగర్ వెళ్ళి వస్తారా? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ కరీంనగర్లో అండ్ ఇంకా ఇక్కడ రామ్కేఎన్ కిలేవ్లో తీసుకుంటున్నాను క్లాసెస్. ఓకే, ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటి ఎన్ని కోర్సులు మీరు నేర్చుకున్నారు? నేను కూచిపూడి, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నాను క్లాసికల్ డాన్సెస్లో. అండ్ రాదర్ దాన్ క్లాసికల్ డాన్స్ నేను ఫోక్ అండ్ వెస్టర్న్ కూడా నేర్చుకున్నాను. అండ్ ఐ ఆల్సో ట్రై ఫ్యూజన్ ఇన్ క్లాసికల్ డాన్స్. ఓకే, ఏంటి యూజ్ ఏంటిది? ఇప్పుడు మీరు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు కదా, ఏంటి యూజ్ ఏంటిది? మీరు యాక్చువల్లీ మీ మైండ్లో ఏం పెట్టుకొని మీరు ఈ రకమైన అంటే డ్యాన్స్ ఫీల్డ్కి రావడం జరిగింది? స్టార్టింగ్లో అంతా ఏం తెలీదు, లైక్ ఐ వాజ్ అ స్మాల్ ఏజ్. బట్ వెళ్తున్న కొద్దీ మా గురువులను చూసి అండ్ ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. అండ్ వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్కి ఇచ్చే డెడికేషన్ని చూసి అండ్ అందులో ఉన్న డిసిప్లిన్ అండ్ డివోషన్ నన్ను చాలా ఇది చేశాయి. సో నాకు డ్యాన్స్ అంటే డివోషన్. జస్ట్ నార్మల్గా చేస్తున్నామని కాదు, హార్ట్ఫుల్గా పెట్టి చేస్తా. ఐ లవ్ టు డూ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్. ఇంకా కూచిపూడి డ్యాన్స్ మీరు నేర్చుకున్నారు. ఇప్పటి తరం అమ్మాయిలు ఆ రకమైనటువంటి అడుగులు అయితే వేయలేకపోతారు. అంటే ఫాస్ట్ ఏదో మన ఇప్పుడు మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, అట్లాంటి డ్యాన్స్ వేయడానికి చాలా ఆసక్తి పరుస్తున్నటువంటి విషయాలు. ఈ కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటి ఫీల్డ్ వైపు చాలా తక్కువ, రేర్. సో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? అంటే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఈ మధ్య జస్ట్ ఫ్యాషన్గా చూస్తున్నారు. సో అంటే నాకు అట్లా నచ్చట్లేదు. అది మన రూట్స్, ట్రెడిషన్, కల్చర్. సో వాటిని ఫాలో అవుతూ ఇంకా డీప్గా తెలుసుకోవాలి అందరూ అనుకుంటున్నాను నేను. క్లాసికల్ డ్యాన్స్ని జస్ట్ ఏదో సాంగ్ పరంగా అట్లా వెళ్ళొద్దు, డీప్గా తెలుసుకోండి అండ్ మన రూట్స్ని ఫాలో అవ్వండి. దాని సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇప్పుడు డ్యాన్స్ అంటే ఓన్లీ డ్యాన్స్ మరికే అనుకుంటారు. బట్ క్లాసికల్ డ్యాన్స్లో ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది. దీనికి నాట్యశాస్త్రం అని ఓ సపరేట్ మన థియరీ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ మన ఈ జనరేషన్ వాళ్ళందరూ క్లాసికల్ డాన్స్ని జస్ట్ ఫ్యాషన్గా చూడకుండా డీప్గా వెళ్ళి రూట్స్ అండ్ ట్రెడిషన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ప్రస్తుతానికి 30-40 వరకు ఉన్నారు. 30 to 40 మెంబర్స్ ఉన్నారు. ఏది కరీంనగర్లోనా ఇక్కడ వరంగల్లోనా? రెండు కలిపి 30-40. ఆఫ్లైన్ ఎంత, ఆన్లైన్ ఎంత? ఆఫ్లైన్ సేమ్.
యా ఓకే. ఇప్పుడు మీరు సొంతంగా ఏమైనా ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? యా సో నేను యాక్చువల్లీ నా క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడిలో డిప్లొమా సర్టిఫికేషన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేశాను. లాస్ట్ ఇయర్ డిప్లొమా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. అండ్ సో నేను ఎంఏ కంప్లీట్ చేశాక ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యా ఇప్పటిదాకా ఎలాంటి అయినా రియాలిటీ షోస్లో పాల్గొన్నారా? యా నేను డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షో అని చెప్పి జీ తెలుగులో అయింది. అందులో నేను క్లాసికల్ డ్యాన్స్ త్రూనే వెళ్ళాను. అండ్ అందులో సుధాచంద్రన్ మ్యామ్ నాట్య మయూరి ఫేమస్ మేడంతో నేను ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. అండ్ క్లాసికల్ థీమ్లోనే వెళ్ళాను అండ్ క్లాసికల్ థీమ్లోనే కంటెస్టెంట్గా చేయడం జరిగింది. యా ఎప్పుడు మేడం అది ఇయర్ అంటే ఐ థింక్ 2 years అవుతుందా? 2022-23లో 23-20 ఓకే రైట్. సో ఇప్పుడు మీరు అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది రియాలిటీ షోస్లో. ఫర్దర్ ఇంకా వెళ్ళే ఆలోచనలు ఉన్నారా? రియాలిటీ షోస్ అంటే డి లాంటి షోస్ ఇంకా నడుస్తున్నాయి కదా? యా అంటే మనం చూడొచ్చు ఇక్కడ మన తెలుగు స్టేట్స్లలో డి అని ఎక్కువ పాపులర్ అవుతుంది. బట్ అందులో ఎక్కువ వెస్టర్నే ఉంటుంది. కానీ హిందీ సైడ్ నార్త్ సైడ్ ఏంటంటే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అలా ఉంటున్నాయి. అందులో క్లాసికల్ డ్యాన్స్ని ప్రమోట్ చేస్తున్నారు. క్లాసికల్ డ్యాన్స్ థీమ్ తోటే కంటెస్టెంట్స్ ఉంటున్నారు. సో నాకేంటంటే చేయాలని ఉంది, క్లాసికల్ త్రూ చేయాలని ఉంది. ఈ డి అండ్ ఇట్లా డీలో క్లాసికల్ ఉండదా? డీలో క్లాసికల్ జస్ట్ ఒక సాంగ్ ఆర్ ఒక థీమ్ వరకే తీసుకుంటున్నారు. బట్ అట్ సైడ్ ఏంటంటే ఒక ఎపిసోడ్స్ మొత్తం షో అయిపోయే వరకు క్లాసికల్ వాళ్ళు క్లాసికల్ నుంచే కంటెస్ట్ చేస్తున్నారు. సో అట్లనే ఇక్కడ కూడా డీలో కూడా క్లాసికల్ త్రూనే సీజన్ మొత్తం ఉండేలా ఒకరిని అట్లా చేస్తే చేయాలని ఉంది. మీరు ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా అద్భుతంగా అంటే ఫేస్లలో అద్భుతంగా పలికిస్తారని చెప్పేసి విన్నాను. అది ఎట్లా సాధ్యమవుతుంది మీకు? సాంగ్ని ఫస్ట్ నేను చాలా అర్థం చేసుకుంటున్నాను. అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ దాని మీనింగ్ తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని దాని వెనుక ఉన్న స్టోరీ అవన్నీ తెలుసుకొని నేను ఆ ప్లేస్లో ఉన్నట్టు ఆ క్యారెక్టర్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి చేస్తున్నాను. జస్ట్ ఏదో చేయాలన్నట్టు కాదు, ఐ జస్ట్ ఫీల్ ఇట్. యా మీరు ఇప్పటిదాకా అంటే కొన్ని ప్రమోషన్స్ కూడా ఇచ్చారంట, అదే షాపింగ్ మాల్స్ లాంటివి ఎన్ని చేసి ఇప్పటిదాకా? నేను రాదర్ దాన్ క్లాసికల్ డ్యాన్స్ నాకు మోడలింగ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. మోడలింగ్ అంటే ఫ్యాషన్ మోడలింగ్ అండ్ వెస్టర్న్ వైపు కాకుండా ట్రెడిషనల్ జ్యువెలరీ అండ్ శారీస్ అట్లా మోడలింగ్ చేస్తున్నాను. అండ్ అందులో నేను వైభవలక్ష్మి షాపింగ్ మాల్కి ప్రమోషన్ అలా చేయడం జరిగింది. అండ్ వేరే ఫ్యాషన్ కార్నివల్లో కూడా ప్రమోషన్ చేశాను, పార్టిసిపేట్ చేశాను. యా ఇందాక మీ అంటే వైభవలక్ష్మికి సంబంధించినటువంటి ఒక వీడియో చూసిన నేను. నిజంగా చాలా అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ అయితే నీకు ఒక హీరోయిన్ లెవెల్లో చేయగలిగిళ్ళు. ఇది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఎట్లా పాసిబుల్ అయింది? ఎందుకంటే మీకు ఎవరైనా ట్రైన్ చేసిల్లా, మీ అంతటా మీరే చేయగలిగిల్లా? నేను మోడలింగ్లో అంటే అట్లా ఏం ట్రైనింగ్ తీసుకోలేదు యాక్చువల్లీ. సో నాకు జస్ట్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అంతే. ఈ జ్యువెలరీ యాడ్స్ అలాంటివి జస్ట్ ఇంట్రెస్ట్. యా బేసికల్లీ మీరు చాలా అందంగా కూడా ఉన్నారు. సో ఈ అందం అనేది డ్యాన్స్కి యూజ్ అవుతుంది అనుకోవచ్చా? అంటే కూచిపూడికి అందం అనేది ఇంపార్టెంట్ కాదా? అట్లేం లేదు, జస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ. కూచిపూడి డాన్స్ అంటే మీరు ఎట్లా ఉన్నా కూడా అది చేయడం, మీరు సోల్ పెట్టి చేస్తే ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఓకే, సోల్ పెట్టి మన ఇన్నర్ ఫీలింగ్ తోటి చేస్తే బాగుంటుంది. బ్యూటీ తోటి సంబంధం ఏం లేదు. ఎనీవన్ కెన్ డూ, ఎనీవన్ కెన్ పర్ఫార్మ్. యా మీరు మూవీ సాంగ్స్కి సంబంధించిన డాన్సెస్ కూడా నేను చూసిన. ఇందాక మీ అమ్మగారు నాకు చూపించడం జరిగింది. అంటే మూవీ సాంగ్స్కి చాలా అలవోకగా చేసేస్తారా? చాలా టఫ్ ఉంటుంది మీకు. యాక్చువల్లీ టఫ్ ఏంటిది? కూచిపూడి టఫా? ఇప్పటి మూవీ సాంగ్స్కి డ్యాన్స్ అనేది టఫా? మూవీ సాంగ్స్కి డ్యాన్స్ కాదు, కూచిపూడి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ పర్ఫార్మింగ్. బాలీవుడ్ వెస్టర్న్ డ్యాన్స్ ఈజ్ డిఫరెంట్, క్లాసికల్ ఈజ్ డిఫరెంట్. ఇందులో ఏంటంటే కాళ్ళలోంచి చేయడం అండ్ అలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్. బాలీవుడ్ డ్యాన్స్ అంటే ఎవరన్నా చేయగలుగుతారు, లైక్ చిన్నపిల్లలు కూడా ట్రై చేయగలుగుతారు. బట్ ఈ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వకుండా చేయాలి. యా ఓకే. మీరేమైనా యోగా, ధ్యానం లాంటివి ఏమైనా చేస్తారా? మార్నింగ్ అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ త్రూనే మనకు అన్ని ఎక్సర్సైజ్ అవన్నీ అవుతుంటాయి. మెడిటేషన్ చేస్తుంటా, యోగా అంతా చేయలేదు ఇంకా.
యా ఓకే. సో ఇంకా మీరు ఫర్దర్గా మీరు ఇచ్చే మెసేజ్? యా అందరికీ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోండి, మన రూట్స్ని ఫాలో అవ్వకుంటూ మన ట్రెడిషన్ని ప్రమోట్ చేయండి, అండ్ దాన్ని డీప్గా తెలుసుకోండి థియరిటికల్గా దాంట్లో కూడా. సో అంతే. యా ఓకే. పబ్లిక్కి మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఓకే, కాకపోతే అంటే ఈ తరం జనరేషన్ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కువగా వెస్టర్న్ వైపు అడుగులేస్తూ ఉన్నారు, అది కూడా ఇష్టానుసారంగా. ఒక టైం పాస్, నిజంగా టైం పాస్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? టైం పాస్ పరంగా అంటే జస్ట్ మన మూవీ సాంగ్స్కి ఎవరైనా వేయగలుగుతారు, అది ఎవరి ఇష్టం ఇంకా. బట్ ఇది అన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వకుండా చేయాలి. మనం జస్ట్ చూసి మనం నేర్చుకోలేము, ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇది నేర్చుకోవడం సాధ్యం అవుతుంది. యా ఓకే. మీకు ఇప్పటిదాకా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలానే అందుకొని ఉండవచ్చు, అందులో బెస్ట్ ఏంటిది? బెస్ట్ అంటే నేను అది నేపాల్లో తీసుకున్నాను యాక్చువల్లీ. నేపాల్? యా, ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అవుతుంది నేపాల్. అవును. సో నేపాల్, ఇండో నేపాల్ ఫ్రెండ్షిప్ కాన్సర్ట్లో అది నేపాల్లో జరిగింది. నేను తెలంగాణ త్రూ వెళ్ళాను, తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే, అండ్ ఐఎమ్ ద యంగెస్ట్. సో అందులో నేను భారత్ గౌరవ్ సమ్మాన్ అని చెప్పి అందుకున్నాను. ఇట్స్ ఇన్ 2020. అండ్ రీసెంట్గా ద లాస్ట్ ఇయర్ వారిది వృంద్రాని అవార్డ్ తీసుకున్నాను చెన్నైలో. ఇట్స్ యాక్చువల్లీ అ ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రెస్టీజియస్ అవార్డ్. యా ఓకే. మీ మోటో ఏంటి మ్యామ్? మీ అచీవ్మెంట్ యాక్చువల్లీ ఏం చెయ్యాలి అనుకుంటారు మీరు? నేను ఈ క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడిలో డీప్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, లైక్ పరిశోధన చేసి తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ కూచిపూడి, భరతనాట్యం నేను నేర్చుకుంటున్నాను, దాంట్లో ఎగ్జామ్స్ రాస్తూ. అండ్ ఐ వాంట్ టు లెర్న్ అదర్ క్లాసికల్ డాన్సెస్, ఒడిస్సీ అండ్ కథక్, ఇలాంటివి ఇంకా నేను ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నాను క్లాసికల్ డాన్స్. యా. మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ వల్ల పేరెంట్స్ వాళ్ళు సహకరిస్తున్నారా వాళ్ళ పిల్లల్ని ఈ రకమైన వెదర్కి క్రియేట్ చేయడంలో వాళ్ళు సహకరిస్తున్నారా ఈ డ్యాన్స్ వైపు? సహకరిస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే అంత తెలీదు. ఓకే. పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే ఇప్పుడు పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు. ఓకే. కూచిపూడి బేసికలీ మీరు రిహార్సల్ చేయకుండా చేస్తారా, రిహార్సల్ అయినాక చేస్తారా డ్యాన్స్ అనేది? లేదు, ఇట్ నీడ్స్ ఏ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ లేనిది మనం చేయలేము, ఎందుకంటే ఇది ఒక సాధన. సాధన. యా ఓకే. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం ఎప్పటికీ. మరలా రియాలిటీ షోస్ వైపు అడుగులు వేసే ఆలోచన అయితే ఉన్నారు మీరు? అంటే క్లాసికల్ పరంగా ఛాన్స్ వస్తే వెళ్తాను. యా ఓకే. సో మీరు ఎక్కడైనా మీకు ఇబ్బందులు వచ్చాయా మేడం ఈ ఫీల్డ్కి వచ్చినాక? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారో? చాలానే ఉంటాయి. కాంపిటీషన్స్లో అయినా, ఇక్కడ ప్రోగ్రామ్స్లో అయినా. ఈ మధ్య ఏంటంటే ఒక క్లాసికల్ డాన్సర్స్కి ఎంకరేజ్మెంట్ కావాలి, జస్ట్ ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్టు కాకుండా వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని నేను అనుకుంటున్నాను. గుర్తింపు అంటే ఎట్లాంటి గుర్తింపుకు మీరు ఆశిస్తూ ఉన్నారు జనరల్గా? ఆ గుర్తింపు అంటే ఏంటిది? ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి జస్ట్ పిలుస్తున్నారు, ఆ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు. ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ ఉంటే కూడా ఈ మధ్య ఏంటంటే జస్ట్ మనీకే ఎక్కువ అవార్డ్స్ ఇస్తున్నారు. మనీ పరంగా ఏంటంటే మనం మనీ పెట్టుకుంటున్నాం, మనం కొనుక్కుంటున్నాం అండ్ ఈ అవార్డు వచ్చింది అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా లైక్ ప్రత్యేక గుర్తింపుతోటి వాళ్ళకి తగినట్టు, వాళ్ళ లెవెల్స్కి తగినట్టు అవార్డ్స్ అట్లా అందిస్తే అది గుర్తింపులా ఉంటుంది. అండ్ కాంపిటీషన్స్లో కూడా ఫెయిర్ జడ్జిమెంట్ ఉండట్లేదు. మీరేమన్నా సినిమా ఫీల్డ్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? సినిమా వెళ్ళలేదు. లేదా? ఓకే. ఎందుకు అంటే జస్ట్ ఒకవేళ క్లాసికల్ పరంగా ఇప్పుడు నాట్యం అండ్ నాట్యమయూరి అలాంటివి ఏమన్నా క్లాసికల్ డ్యాన్స్ త్రూ స్టోరీ లాగా ఉంటే చూస్తాను. యా. సో మీ గురువు గారి దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? స్టిల్ నేర్చుకుంటున్నారా ఇంకా? నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు కొంత వెంకటేశ్వర్లు సార్ దగ్గర నేర్చుకుంటున్నాను అండ్ సార్కి అసిస్టెంట్గా చేస్తున్నాను. సార్ ఎన్సిఎన్ కళాక్షేత్రం ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాంచెస్ని అసిస్టెంట్గా చేసుకుంటున్నాను. అండ్ నేను సాంగ్ కొరియోగ్రఫీస్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. కరోనా టైం నుంచి నా ఓన్గా కొరియోగ్రాఫ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ సార్ కూడా దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అండ్ ప్రోగ్రామ్స్కి నేను గ్రూప్
కి కూడా కొరియోగ్రాఫ్ చేశాను, సోలోసే కాకుండా. యా అండ్ రీసెంట్గా జుగల్బందీ అని చెప్పి భరతనాట్యం అండ్ కూచిపూడి సేమ్ ఒకటే సాంగ్కి సేమ్ డిఫరెంట్. కూచిపూడి భరతనాట్యం అనేది డిఫరెంట్ డాన్స్ ఫామ్స్, ఒకటే సాంగ్కి ఇద్దరు పర్ఫామ్ చేయడం ఎట్ ద సేమ్ టైం. యా ఓకే. సో మీకు టఫ్ ఏంటిది మేడం? కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇంకా ఉన్నాయి కదా, మీకు టఫ్ ఏంటిది అందులో? అంటే భరతనాట్యం కొంచెం లైక్ డిఫికల్ట్ ఉంటుంది. కూచిపూడి అనేది ఎక్కువ మనం భావం, అభినయం పెట్టి అండ్ సేమ్ డ్యాన్స్ కూడా ఉంటుంది, నృత్య పార్ట్. బట్ భరతనాట్యంలో ఏంటంటే ఎక్కువ కాళ్ళలోంచి చేయడం అండ్ ఎక్కువ నృత్యం ఉంటుంది, ఫుట్ వర్క్ ఎలా ఉంటుంది. ఫుట్ వర్క్ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్గా మీరేమన్నా ఆ వైపు అడుగులో ఏమన్నా వేయాలనుకుంటున్నారా ఫ్యూచర్లో? నేను వెళ్ళాలనుకుంటున్నాను. నాకు తానా ఇలా ఆర్గనైజేషన్స్, అమెరికన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో అందులో నా పర్ఫార్మెన్స్ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను గవర్నమెంట్ తరపున అంటే సపోర్ట్ ఉంది. హరికిషన్ సార్, మన కల్చరల్ డైరెక్టర్ హరికిషన్ సార్ నుంచి నాకు లాస్ట్ టైం నేను నేపాల్కి వెళ్ళినప్పుడు సార్ సపోర్ట్ చేశారు అండ్ ఈసారి కూడా నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు అండ్ రీసెంట్గా సార్ చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా మీరు నిజంగా చాలా అద్భుతంగా చేసిళ్ళు, కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కథక్ కావచ్చు, నిజంగా ఆ ఎక్స్ప్రెషన్ అయితే నిజంగా అద్భుతం. ఏం మాట్లాడతారు? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది నేర్చుకోవడం నాకు నిజంగా ఒక బ్లెస్సింగ్ అని చెప్పాలి. క్లాసికల్ డ్యాన్స్ అందరికీ ఈజీగా రాదు అండ్ అందులో నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, అందులో కొంచెం ప్రావీణ్యం సాధిస్తున్నాను అంటే ఐ రియలీ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ లార్డ్ నటరాజ. యా ఓకే. సో మీరు ఇవి కాకుండా ఇంకేమైనా డ్యాన్స్ చేయగలరా? అంటే క్లాసికల్ కాకుండా ఫోక్ అండ్ వెస్టర్న్ చేస్తుంటాను, ఫ్యూజన్ చేస్తాను. ఓకే. సో ఫైనల్లీ మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఫైనల్లీ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎంకరేజ్ చేయండి. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్లోకి ఎంకరేజ్ చేయండి అండ్ ఈ తరం పిల్లలు అండ్ నాతోటి వాళ్ళందరూ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోండి అండ్ మన రూట్స్ని, మన కల్చర్ని మనం కాపాడుకుందాం. వన్ మోర్ క్వశ్చన్. నేపాల్ వెళ్ళి మీరు అవార్డు అందుకున్నారు కదా, సో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను అంటే ఆట అండ్ తానా అలాంటి ఆర్గనైజేషన్స్లో చేయాలనుకుంటున్నాను అండ్ అంటే మన ఇండియాని రిప్రజెంట్ చేసే విధంగా ఏదైనా అవుటర్ కంట్రీస్లో అండ్ నా వంతు నా యొక్క నేను ప్రతిభని నిరూపించుకోవడానికి ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.